భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గండుగులపల్లి గ్రామంలోని ఏకలవ్య వసతి గృహాన్ని తుమ్మల ప్రారంభించారు. ఈ సందర్భంగా గిరిజన బిడ్డలు అన్ని రంగాల్లో ముందుండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు. From EMRS Gandugulapalli, school captain. Heartily welcome to our school. Thank you. ఎడంగా నుంచోవాలి. ఫోటోగ్రాఫర్లు కట్టాలండి. మీరు వెనక్కి వెళ్ళాలి. ఎస్పీ గారిని అడుగుతుండే ఎస్బీ అంటున్నారు కదా, అడుగుతుండే ఓకే సార్. ఓకే స్పోర్ట్స్కి సంబంధించి guest for today from Adventure Company, Mr. Satish Hegde sir. So thank you sir. So today is a very special day. ప్రపంచంలో కూడా నాకు తెలిసి అన్ని సబ్జెక్టులు ఉన్నటువంటి యూనివర్సిటీ లేదని, లండన్లో అవుతుందని, ఎక్కడ అమెరికాలో అవుతుందని కలెక్టర్ గారు చెప్తే నాకు తెలిసింది. కలెక్టర్ గారు దాన్ని శోధించి రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చి ముఖ్యమంత్రి గారు ఒప్పించి మన జిల్లాకు తీసుకొస్తున్నాం. కాబట్టి గిరిజన జిల్లా, మన గిరిజన జిల్లా, గిరిజన బిడ్డలు అందరూ కూడా టాప్ ర్యాంక్లో ఉండాలి. ఏ రంగంలో కూడా, అది వైద్య రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, సైన్స్ కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు, ఏ రంగంలో చూసినా నా గిరిజన బిడ్డలే అగ్రభాగాన్ని ఉండాలనేది నా కోరిక. అందుకని ఇన్ని సౌకర్యాలు కలిగినటువంటి స్కూల్స్ తీసుకురావడం కోసం నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడల్లా నా ప్రయత్నం ముందు రహదారులు, నీటిపారుదల, తర్వాత విద్యా వైద్యం. గతంలో పసల మీద, మంత్రాల మీద ఆధారపడ్డటువంటి మన జాతి ఈరోజు ఆధునిక ప్రపంచానికంటే ముందు ఉండాలి. ఆ రకంగా ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాకుండా ముఖ్యంగా కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి అన్ని మౌలిక వసతులు కల్పించడానికి నా జీవితాంతం నేను ప్రయత్నం చేస్తాను. దానికి ఈ యొక్క ఏకలవ్య గండుగులపల్లి, ఏకలవ్య ముఖ్యమంత్రి కాదు, రాష్ట్రం మొత్తం మీద 23 ఉంటే మన జిల్లాలోనే 8 వచ్చినాయని చెప్తుంది. ఇంకా ఇది సాధించుకొని
ఇటువంటి వందలాది మంది వేలాది మంది స్టూడెంట్స్ని వాయిస్ని గర్ల్స్ తయారు చేసి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అగ్రభాగాన్ని ఉండేటట్టుగా మా బిందు మాదిరిగా కలెక్టర్ అయ్యేదాకా నేను బతుకుతాను, జాగ్రత్తలు ఓకే. థ్యాంక్ యూ సార్. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమం ఆయన ప్రధానమంత్రిగా ఉండగానే మనకు తెలంగాణ వచ్చింది. ఆయన సంస్కరణ వల్లే భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ధనికర దేశంగా మారబోతా ఉంది. అగ్రరాజ్యాల శాసనం మనం ఉంచబోతున్నాము. కాబట్టి భారతదేశానికి పివి నరసింహరావు గారి ద్వారా మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ప్రధానమంత్రిగా ఈ దేశానికి చేసినటువంటి సంస్కరణ వల్ల ఈ దేశం ప్రపంచ దేశానికి పోటీ పడుతూ ముందుకెళ్తుంది. కాబట్టి ఆయన పేరు పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయించి మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఇన్ కొత్తగూడెం రేపు రాబోయే కొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభిస్తాం. ఈ యూనివర్సిటీ ఈ జిల్లా కలెక్టర్ గారు చెప్పినట్టుగా మనకి గనులకి మ్యూజియం, ఇది ఖనిజాలకి మ్యూజియం. మన జిల్లాలో లేని ఖనిజం అంటూ లేదు. బంగారం ఎక్కడ ఉందో లేదో నాకు తెలియదు, కానీ బొగ్గు ఉంది, ఇనుప ఖనిజం ఉంది, రాగి ఉంది, రైతుత్వం ఉంది, అన్ని రకాల ఖనిజాలు మన కింద వేసేటటువంటి మార్బుల్ ఉంది, గ్రానైట్ ఉంది, అన్ని రకాల ఖనిజాలన్నీ మన భూగర్భంలోనే మన జిల్లాలోనే ఉన్నాయి. అందుకని అసలు భూగర్భం ఏంటి, భూగర్భంలో ఉన్న చరిత్ర ఏంటి, శాస్త్రం ఏంటి, దానివల్ల సమాజానికి ఏమనుకుంటుంది. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఈరోజు వాతావరణ మార్పుల వల్ల మీరు చూశారు. నిన్న కామారెడ్డిలో ఒకే రోజు వర్షం కురిసి మనుషులందరూ చనిపోయే పరిస్థితి వచ్చారు. అంతకుముందు జమ్మూ కాశ్మీర్లో